వినపడాలి నీకు అది మంచి వినపడాల్సిన అవసరం లేదు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు నందికొట్కూరు బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలోని అందాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి ఆధ్వర్యంలోని అదేవిధంగా మన తోటి ప్రజా సంఘ నాయకులు సిపిఐ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ సిపిఎం కానీ మన తోటి మిత్రులు బీసీ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వేంపేంట రాంబాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నందికొట్టు రావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు దాటి వచ్చినా కూడా బీసీ కార్పొరేషన్కి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు కూడా ₹1 ఒక్క జిల్లీకి రూపాయి ఇవ్వలే. మొన్న జెహో బీసీ సభను పెట్టాడు. జెహో బీసీ సభలో కనీసం అందరూ ఆశపడి గ్రామం పాల్గొపోయినారు. జగన్ రెడ్డి గారు నిధులు తాకులకు బడ్జెట్ ఇస్తాడు, మంగళూరులకు బడ్జెట్ ఇస్తాడు, కురువులకు గౌళ్లకు కంపెనీ 56 నాకుంటే ఏనా గడప గోండి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఇది మరి ఈరోజు చైర్మన్ కేరిమర్చిల్లి కుర్చిల్లి నామినేట్ పోస్టులో 500 నామినేట్ పోస్టులో 5 నామినేట్ పోస్టులో ఉన్న వనరులు ఆయన సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆదాయం లేని వనరులు, ఇల్లు లేని సీట్లు వాళ్ళకి ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఇది మంత్రులు ఎమ్మెల్సీ ఇచ్చిన అంటారు. అందులో బీసీ కురదన్నా బీసీలు ముచ్చుపెట్టుకున్నా అధికారులు ముచ్చుపెట్టుకున్నా. ఇంతవరకు బీసీ సభ అంటే జడ్డి మంత్రి ఎక్కడ వెనక మంత్రి గతంలో బీసీ భవన్ నిర్మాణం చేపెడితే ఆ నిర్మాణం ఆపినాడు. అమ్మఒడిన బీసీ ఎస్సీ అయినటువంటి బడ్జెట్ అమ్మఒడి పెరిగిన అగ్రవర్ణ అమ్మగారు చేస్తున్నాడు. జగనన్న దీవెన అంటే బీసీలకు లేదు. ఈ విధంగా దుర్మార్గ ఆలోచనతో బీసీలను